హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వర్షిప్ రేడియో. ఈ వీడియోలో మనం మురుడేశ్వర ఆలయం చరిత్ర, ఆలయ పురాణం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ మురుడేశ్వర ఆలయం కర్ణాటకలోని అరేబియా సముద్ర తీరంలో ఉంది. కందుక కొండపై నిర్మించిన ఈ ఆలయం ప్రపంచంలోనే రెండవ ఎత్తైన శివుని విగ్రహం ఇక్కడ మనం చూడవచ్చు. ఈ విగ్రహం ఎత్తు 123 అడుగులు. ఈ విగ్రహానికి బంగారు పూత పూసుంటారు. ఈ ఆలయ రాజగోపురం 20 అంతస్తుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ స్థల పురాణం ప్రకారం బృహదేశలింగం శివుని అసలు ఆత్మలింగంలో ఒక భాగమని తెలుస్తుంది. ఈ ఆలయ పురాణం ప్రకారం రావణాసురుడు ఆత్మలింగాన్ని తనకు అప్పగించమని శివుడికి తపస్సు చేస్తాడు. శివుడు ఆయన తపస్సుకు మెచ్చి ఆత్మలింగాన్ని లంకకు చేరే వరకు భూమికి తాకకూడదని ఒక షరతుతో ఇస్తాడు. రావణాసురుడు కైలాస పర్వతం నుంచి ఆ ఆత్మలింగాన్ని తీసుకెళ్తుండగా గణేశుడు ఆ ప్రమాదాన్ని పసిగట్టి రావణుడి దగ్గరకొచ్చి గోకర్ణ సముద్రపు ఒడ్డున దగ్గర ఆత్మలింగాన్ని ఉంచేలా మోసగిస్తాడు. ఆ ఆత్మలింగాన్ని పైకి తీసేందుకు రావణుడు చాలా ప్రయత్నిస్తాడు. కదిలించలేకపోవడంతో కోపంతో రావణుడు ఆ లింగాన్ని పగలగొడతాడు. ఆ విరిగిన ఆత్మలింగల ముక్కలు ఆ ప్రదేశంలో చెల్లాచెదురుగా పడిపోతాయి. ఆత్మలింగాన్ని కప్పడానికి ఉపయోగించిన వస్త్రం కందుకగిరి వైపు వెళ్ళింది. అలా ఆ కందుకగిరిపై పరమశివుని ఆలయం వెలసిందని ఆలయ పురాణంలో చెప్పబడింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.